ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను అని. దేవుని సన్నిధిలో నీకు గొప్ప సంతోషం కలగబోతుంది. ఆమేన్. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు. నీ విడుస్తున్న కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, నా ప్రార్థనా మందిరంలో, అంటే దేవుని దగ్గర నీకు గొప్ప సంతోషం కలగబోతుంది. ఈ దినము నువ్వు ఈ వాగ్దానాన్ని నోట్ చేసుకో. నీ బిడ్డలు, నువ్వు, నీ సమస్తము కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని యందు ఆనందించే పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నీకు కలగజేయబోతున్నాడు ఆయన. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీకు కలగజేయబోతున్నాడు అటువంటి పరిస్థితుల్ని. నువ్వు అనుకోవచ్చు, నా చుట్టూ భయంకరమైన పరిస్థితులే కదా, నా కాలు తీసి నేను కాలు వేయడానికి అసలు సరైన స్థలమే లేదు కదా, నా జీవితం ఇలాగే ఉంది కదా అని. అందుకని ప్రభు చెప్తున్నాడు, నేను కలుగజేస్తాను అని. మీరు గుర్తు చేసుకుంటే, ఆది యందు దేవుడు ఈ భూమిని సమస్తాన్ని ఆయన ఎలాగ సృష్టించాడు? నోటి మాట ద్వారా కలగజేశాడు. తన నోటి మాట ద్వారా సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నీ పరిస్థితులు చక్కదిద్దబోతున్నాడు ఆయన. నీ స్థితిగతులను మార్చబోతున్నాడు ఆయన. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తానని. నీవు దేవునికి సమీపంగా జీవించే బిడ్డగా ఉండాలి. దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నా ప్రార్థనా మందిరములో అని. ఎవరైతే దేవుని వద్ద జీవిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే యథార్థంగా జీవించి దేవుని కొరకు తమ అడుగులు ముందుకు వేస్తారో, వారు ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతారు. దేవునికి దూరంగా ఉంటూ నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ నన్ను దీవించు ప్రభు అంటే దేవుని ఆశీర్వాదం నీ మీదకు రాదు. నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎవరు నాకు సమీపంగా ఉంటారో నేను వారిని దీవిస్తానని. అంతే కదా ప్రభు చెప్తున్నాడు, చూడండి, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారం అవుతాయంటే నువ్వు దేవుని కోసం ఈరోజు నువ్వు ఏం చేయబోతున్నావో దేవుడు దాన్ని అంగీకరిస్తారట. దేవుని కోసం నువ్వు ఏదైతే సమర్పించుకుంటున్నావో దేవుడు దాన్ని అంగీకరిస్తారట. ఈరోజు సూటిగా ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో ప్రభు నిన్ను సంతోషపరుస్తాడు గనక నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి, తండ్రి ఈ వాగ్దానాన్ని ఈరోజు నా పట్ల నెరవేర్చు ప్రభు అని నువ్వు బలమైన ప్రార్థన చేయగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని దీవించబోతూ ఉన్నాడు. నీవు దేవుని కోసం చేయాలనుకున్న, నువ్వు చేస్తున్న ప్రతి దాన్ని దేవుడు అంగీకరించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.